అపోస్తులు అసలు ఈ పేరు ఎలా వచ్చింది? ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. ఈ పేరు అసలు ఎవరు పెట్టారంటే యేసయ్య పెట్టాడు. పిలిచింది ఆయన కాబట్టి, టీం చేసుకుంది ఆయన కాబట్టి ఆయనే పేరు పెట్టేది. సో ఆయన పెడుతున్న పేరు ఏంటంటే అపోస్తులు. లూకా సువార్త 6:13 ఉంటుందమ్మా. 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెడతారు. సో ఈ టీం మనం నేను చెప్తాను కదా, ఇండియాకి ఒక టీం ఉన్నట్టు, కబడ్డీ టీం ఉన్నట్టు, అట్లా ఉన్న టీమ్స్ లాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనకు ఒక టీం ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. వీళ్ళు ఎంతమంది? క్వశ్చన్ అది కూడా. ఫస్ట్ క్వశ్చన్, అపోస్తులు అనే పేరు ఎవరు పెట్టారు అంటే యేసయ్య పెట్టాడు అని పెట్టుకోండి. ఇంతకీ అపోస్తులు అంటే దానికి అర్థం ఏంటి? యోహాను సువార్త 13:16 అలానే ఉందా? చూడండి ఒకసారి. విత్ రిఫరెన్స్ తో ఉన్నారు మనకి. 13-16 ఏముంటది అంటే, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కదేనా? ఓకే. పంపబడిన వాడు అనే దాని మీద పైన ఒకటని ఉంటుందండి, చూడండి. సో ఆ ఒకటే దాని కింద దాని ఫుట్ నోట్స్ అంటారండి. అట్లా 1, 2 ఉంటే ఫుట్ నోట్స్ అంటారు. అట్లా అంకెలు చూసుకొని కింద చూడాలి, బాటమ్ లో చూడాలంటే దిగువ భాగంలో చూస్తే మనకు తెలిసిపోయింది. అంటే బైబుల్ చదివే వాళ్ళు చెప్తున్నారు. అనగా అపోస్తులుడు అనే పేరుకి ఏంటంటే పంపబడిన వాడు, ఇలా రాసుకోవాలి. అప్పుడు ఈజీగా అర్థమైంది మనకి. ఎప్పుడైనా అపోస్తుల గురించి చూసినప్పుడు పంపబడిన వాడు అంటే, పంపబడటం అంటే ఏంది? సెండింగ్ పర్సన్ అంటే ఒక విషయాన్ని యేసు దగ్గర నుంచి పొందుకొని వీరు ఇతరులకు పనిచేయవారు. పంపబడటం అంటే ఒకటి పొందుకొని వీరు ఇతరులకు ఇవ్వడం. అర్థమైనా? అది దేవుడు వీరిని పంపిస్తున్నాడు లోకంలోకి. అలా పంపించేటప్పుడు వాళ్ళని ఏమని పిలిచాడంటే దేవుడు అపోస్తులు పేరు పెట్టాడు. ఓకేనా? ఇప్పటి వరకు ఆ పేరు ఎవరు పెట్టారో రిఫరెన్స్ చూసాము. అదే విధంగా ఆ పేరుకి అర్థమైందో రిఫరెన్స్ చూసాం. అసలు వాళ్ళు ఎంతమంది? అపోస్తులు పేరు పెట్టాడు కదా, అసలు వాళ్ళు ఎంతమంది? అదే లూకా సువార్తలో మీకు 6:14 ఉంటుంది. ఆ 12 మంది చెప్పిన తర్వాత వాళ్ళు ఎంతమంది అని, అక్కడ 12 మంది వారు ఎవరు అనేది మనకు చూసాం. పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను, ఇట్లా 12 మంది పేర్లు ఉంటాయి. అది ఒక టీం ఏర్పరిస్తే ఒక పని ఇస్తుంది కదా, అంతే కదండి. ఇప్పుడు ఇండియా టీం కు ఒక పని ఉంది, ప్రత్యర్థి మీద గెలవడం. కబడ్డీ టీం కు ఒక పని ఉంది, ఇంకో ప్రత్యర్థి అనే ఒక టీం మీద గెలవడం. సో అదే విధంగా అపోస్తులు కూడా ఒక పని ఇచ్చారు. ఇది ఎక్కడ ఉంటదంటే రిఫరెన్స్ మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఎప్పుడు కూడా నేను చెప్పే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి, అంతే. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం మొత్తం కూడా కేవలం అపోస్తులతోనే మాట్లాడాడు. ఇది గుర్తుపెట్టుకున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొత్తం కూడా కేవలం అపోస్తులతో మాట్లాడిన మాటలు. వాళ్ళు ఏర్పరచుకున్నారు కదా, వాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత, అయ్యా పేతురు గారు, అంజయ్ గారు, మిమ్మల్ని అందరూ పిలుచుకున్నారు కదా, మీకు ఒక పని ఇస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిని నిర్మిస్తున్నాం, మనం సుతారాలను పిలుచుకుంటాం. సుతారాలు చెప్తాం కదా, ఎట్లా కట్టాలి, అట్లా చెయ్యాలి, ఎట్లా ఉండాలి అని చెప్తాం కదా. అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ 12 మందిని పిలిపించుకొని మీరు ఒక చేయాల్సిన పని ఉంది ఏంటంటే అని ఇప్పుడు చెప్తాడు. 12 మంది శిష్యులు పిలిచి మొదటి వచనం. సో 12 మందిని పిలిచి ఏమన్నాడు చదవనా? 10:1 మత్తయి సువార్త. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా స్లోగా అర్థం చేసుకోవాలి. 5వ వచనం కూడా చదువు, లేకపోతే 8వ వచనం కూడా చదువు. 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అంటే
నేను జస్ట్ మీకు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకున్నాను కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళుచు ఏం చెప్పాలంటే 7వ వచనం, పరలోక రాజ్యం సమీపించుచున్నదని చెప్పాలి. అంటే సువార్తను ప్రకటించాలి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పరలోక రాజ్యం గురించి వారికి ముందు తెలియాలంటే వారందరూ కూడా సువార్తను అంగీకరించాలి కదా, సువార్త తెలియచేయాలి, సువార్తను మీరు ప్రకటించాలి. దట్ ఇస్ ద ఫస్ట్ డ్యూటీ. దేవుని రాజ్యం గురించి మీరు ప్రకటించాలి. రెండోది ఏంటంటే రోగులను స్వస్థపరచాలి. ఏంటంటే రెండోది ఏంటంటే రోగులను స్వస్థపరచాలి. మూడోది ఏంటంటే అక్కడే ఉంది, ఓకే, చనిపోయిన వారిని లేపాలి, కుష్టి రోగులను శుద్ధులుగా చెయ్యాలి, దయ్యం వెళ్ళగొట్టాలి అని రోగంతో సంబంధించింది ఇవన్నీ కూడా. సో మూడోది ఏంటంటే దయ్యములు వెళ్ళగొట్టాలి. 4వ పరిచయం ఏంటంటే అసలు ఇదంతా కూడా ఉచితంగా చేయాలి. మీరు మార్కింగ్ చేయొద్దు, మీరు సేల్స్ మ్యాన్ గా అవ్వద్దు. అర్థమైందంటే సేల్స్ మ్యాన్ అవ్వద్దు. నేను మధ్య ఒక ఆయన చూసాను, దెయ్యం వెళ్ళగొడుతూ 10,000 కావాలి 10,000 తీసుకుంటారంట. డోంట్ డూ దట్ వే. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఉచితంగా ఇవి పొందుకున్నారు. మీకు ఇవి మీ వల్ల కాదు ఒక మనిషిని స్వస్థపరచు, మీ వల్ల కాదు ఒక దెయ్యాన్ని వెళ్ళకూడదు, మీ వల్ల కాదు సువార్త ప్రకటించు, మీ వల్ల అసలు ఏది కాదు. కాకపోతే నేను మీకు అది ఇస్తున్నాను, మీరు వెళ్ళి చేయాలి. సో ఇప్పుడు మనం ఉచితంగా పొందుకున్నాం కదా, వీళ్ళు ₹1 చెల్లించారు ఏసీ దగ్గర నుంచి. ఏసయ్యా మేము స్వస్థపరచుకున్నా ఒక డబ్బులు నీకు ఇంత డబ్బులు ఇస్తామని ఏమైనా అన్నారా? సో నో రైట్. వాళ్ళు ఏం ఆగలేదు, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా చేయాలి. సో దాన్ని కొంచెం సింప్లిఫై చేసి 4 పెట్టాను. అంటే మీకు కొంచెం అందరికీ గుర్తుండడం కోసం, సింపుల్ గా అర్థం అవడం కోసం 4 చెప్పాను. ఏంటంటే, ఒకటి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, రెండోది రోగులు స్వస్థపరచాలి, మూడోది దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి, 4వది ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగానే చేయాలి. సో మరి అన్ని జాగ్రత్తగానే వేస్తే మరి అట్ట ఫుడ్ వెళ్ళిద్ది ఏంది మరి పరిస్థితి అంటే 10వ వచనం ఏమన్నారు? 10వ వచనం పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయడి. ఆ ఇంటిలో ప్రవేశించచ్చు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మను ఇక్కడ మనం ఎందుకు ఈ విషయం అంటే అక్కడ మీరు ఒకవేళ వినకపోతే పాదధూళి వేయండి అని చెప్తాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మరి మంది పరిచయ బాగా ఉంది, మరి మాది ఎట్లా మా ఫుడ్ ఏంటంటే దేవుడు అంటాడు పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాదా? మీరు నా పని చేస్తే నేను మీ ఆహారాన్ని సిద్ధపరచలేనా అని దేవుడు వారితో మాట్లాడాడు. మీరు నా పని చేయండి, నీకు ఎలా జీతం సిద్ధపరచాలి. నా పని చేసినప్పుడు మేము ఇప్పుడు సుతారావులు పని చేస్తే మనం సాయంత్రం కల్లా జీతం ఇస్తామా లేదా? అతను చేసినందుకు మేము ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాం, నెల అయిన తర్వాత నాకు జీతం ఇస్తారా లేదా? మరి యేసయ్య పని చేసినప్పుడు కూడా యేసయ్య జీతం ఇస్తాడు. ఆ జీతం నువ్వు ఊహించలేని నేను ఊహించలేను, అది ఆయన ఇచ్చేది. అది ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఆత్మలు కావచ్చు. ఆ జీతం నువ్వు తలంచింది అసలు నువ్వు ఊహించింది కూడా ఇస్తాడు. సో అదే విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు, అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మీకు చెప్పబోతున్నాను. 5వ వచనం చెప్తారా? 5వ వచనం యేసు 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయులు ఏ పట్టణములో మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళాలి. ఇక్కడ ఏమన్నాడంటే, ఫస్ట్ నేను పంపుతున్నాను కదా, మీకు ఒక పని ఉందండి. ఏంటంటే అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళకి నేనెవరో తెలియదు. అన్ని జనుల దగ్గరికి ఇప్పుడు వెళ్ళొద్దు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఫస్ట్ మీరు వెళ్ళాలి. అదేవిధంగా సమరయ పట్టణంలో కూడా మీరు వెళ్ళొద్దు,
ఎందుకంటే మీకు వాళ్ళకి తెలియదు, అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నశించిన గొర్రెలు, అంటే నేను వీళ్ళందరినీ మరి అబ్రహాం కాలం నుంచి ఏర్పరచుకున్నాను కాబట్టి వీళ్ళకి నేను ఎవరో బాగా తెలుసు, నేను మెస్సయ్య బాగా తెలుసు. ఆ మెస్సయ్య గురించి వాళ్ళకి తెలియజేస్తూ మీరు సువార్త ప్రకటిస్తే వాళ్ళకి అర్థం దేవుని రాజ్యం ఉన్నదని వాళ్ళకి అబ్రహాం కాలం నుంచి తెలుసు దేవుడు ఉన్నాడు అని. సో వాళ్ళ నిబంధన పాటించారు, నిబంధన జనులు వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళైతేనే మీరు నమ్ముతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే నమ్ముతారు, మీరు ఇంకెవరి దగ్గరికి నమ్మరు. ఏసే ఉన్న కాలంలో ఇది. ఓకేనా, అర్థమైందండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే 16వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని అండర్లైన్ చేసుకోవాలండి. 16వ వచనం అందులో కూడా ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావులము వలె నిష్కపటులను. ఎలా ఉండాలంట అంటే మనుషుల మధ్య ఇలా ఉండదు, కానీ మనుషులను గురించి జాగ్రత్త పడుడి అంటాడు ఇక్కడ వచ్చి. చూసారా, మనుషులను గురించి ఎలా ఉండాలి, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు ఎక్కడికి వెళుతున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఆయన మరి పనిచ్చేటప్పుడు అన్ని చెప్పాలి కదండి. సో అర్థమైన మీకు నేను ఏం చెప్తున్నాను, అపోస్తులతో మాట్లాడే విధానం ఇదంతా కూడా. మరి అపోస్తుల గురించి చెప్పేటప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా మీరు వినాలి. వాళ్ళకి అధికారాలు ఇస్తున్నాడు. ఏ అధికారాలు? సువార్త ప్రకటించే అధికారం, రోగులు స్వస్థపరిచే అధికారం, దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం. ఇది ఇస్తున్నప్పుడు దీన్ని ఉచితంగా మీరు చెయ్యాలని చెప్తూనే ఇంకో మాట ఏమంటే అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయ్య దగ్గరికి వెళ్ళొద్దు, ముందు అసలు ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మిమ్మల్ని పంపించేది ఎక్కడికో తెలుసా? తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నాను. ఇస్రాయేల్లోనే తోడేళ్ళు ఉన్నారంట, అర్థమైందా? ఇస్రాయేల్ ప్రజల్లోనే తోడేళ్ళు ఉన్నారంట. వాళ్ళని మేము వాళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి మీరు ఎలా ఉన్నారంటే పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. అంటే వివేకం కలిగిన వారిగా ఉండాలి. అవివేకం కలిగి ఉంటే వాళ్ళ పాము దాడికి మీరు అయిపోయినట్టు, అదే వాళ్ళ దాడికి మీరు అయిపోయినట్టు. సో వివేకంతో ఉండాలి. బైబుల్ వాక్యం అనేది మనకి వివేకాన్ని నేర్పిస్తుంది. ఈ లోకంలో మనుషుల మధ్య ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా స్పందిస్తారండి. ఒక్కొక్కడు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్, ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా స్పందిస్తా ఉంటాడు. నేను ఎంతో మంది, నాకు ఉన్నటువంటి ఈ 30 years లోనే నేను చాలా మంది మనుషుల దగ్గర ఒక్కొక్కరు స్పందిస్తారు. కొంతమంది ఈ చిటికల్లో కోపడతారు, కొంతమంది చిటికలో మాట అనేస్తారు, కొంతమంది ఇట్లా నేను చాలా మందిని చూశాను. అరే చిన్న చిన్న విషయాలకి పెద్ద అలుగుడు, ఇట్లా చాలా మంది చూస్తున్నారు. ఇంకొంతమంది సేవకులను దూషించే వాళ్ళని చూశారు. ఇంకొంతమంది చిన్న విషయాల్లో సేవకుల్ని తప్పుగా మాట్లాడడం చూశారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్లో తోడేలు స్వభావం ఉంటుంది, మనుషులందరిలో తోడేలు స్వభావం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, అందరిలో ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ స్వభావం సమాధానాన్ని ఇస్తుంది. తోడేలు స్వభావం గొడవలు రేపిద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి వల్ల గొడవలు వస్తున్నాయంటే వాళ్ళు తోడేలు ఉన్నట్టు, నో డౌట్. ఎందుకంటే బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంది. ఇశ్రాయేల్ ప్రజల్లోనే తోడేలు ఉన్నారంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళ మధ్య పంపిస్తున్నారు కాబట్టి మనుషుల మధ్య మీరు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 24వ వచనంలో కూడా ఒక మంచి మాట ఏంటంటే, ఒకసారి చదువుతారు 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు, దాసుడు యజమాని కంటే అధికుడు. శిష్యుడు తన బోధకుని వలె దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలు. ఇంటి యజమాని చాలు. ఇక్కడ ఏమంటే మీలో కూడా వచ్చింది ఒక గొడవ. ఏంటా గొడవ ఏంటంటే నేనే బాగా ఫస్ట్ ప్లేస్, నా మాట మీరు వినాలి. ఇట్లా కూడా వచ్చింది శిష్యుల్లో. ఇప్పటి 12 మందిలో కూడా నేను చెప్పినట్టు వినాలరా, నేనంటే దేవుడికి ఇష్టం బాగా, లేకపోతే నా మాట మీరు అందరూ కూడా వినాలి. 11 మంది కూడా ఒకళ్ళు ఎక్కువ చేసుకున్నట్టుగా ఎట్లా ఆలోచిస్తారు శిష్యుల్లో కూడా. సో అందుకోసం మీరు ఎలా ఉన్నదంటే శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు, ఓకేనా? దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. అంటే మీరు ఎప్పుడు కూడా ఎవరు ఎక్కువ కాదు, అర్థమైందా? సో కాబట్టి మీరు అందరూ కూడా శిష్యుడైతే బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానికి బయలుదేరిన వారు పేరు పెట్టిన కదా, ఇంటి వారికి నిశ్చయంగా ఆ పేరు పెడుతుంది కదా. కాబట్టి మీరు వారికి భయపడమాకండి, మరుగనేది బయలుపరచకూడదని చెప్పి, రహస్యం అనేది కూడా తెలియపడకూడదని చెప్పి చీకట్లో మీతో చెప్పింది. మీరు ఏం చేయాలా? వెలుగులో
చెప్పాలి, చెవిలో మీకు చెప్పబడినది నేల మీద ప్రకటించాలి. ఆత్మను చంపనేరక దేహం చంపు వారికి భయపడకుడు గాని రెండింటిని నరకంలో వేయడానికి మిక్కిలి భయపడనని వాళ్ళు ఎంతో ధైర్యపరుస్తున్నాడు. అంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్టము అని చిన్న స్లోగా మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్టము అని వాళ్ళు బలపరుస్తున్నాడు. అంటే మరి అన్ని పనులు ముందే చెప్పాలి కదండి. సేవలోకి ఇప్పుడే వచ్చారు కాబట్టి 12 మంది, మరి వీళ్ళకి అన్ని చెప్పాలి. ఎట్లా ఉంటుందో బాబా, సో కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఇవన్నిట్లో ఉండాలిరా అన్నట్టుగా వాళ్ళు చెప్తే చివరిగా ఒక మాట చెప్తాడు. ఏమనంటే 42వ వచనము, లేకపోతే 41వ వచనం, 40 నుంచి 42 అయినా పర్లేదు, చదువుతారా? మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే ఏం జరిగింది ఆ కుటుంబానికి? ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము, నీతిమంతుడని నీతిమంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుడి ఫలము. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒక గిన్నెల చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా వెతుకుతుంది. వెరీ అక్కడ మనం చూస్తే ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చిన వాడు తన ఫలం పోగొట్టుకోవడానికి నిశ్చయంగా చెప్తున్నాడు. సో మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా చాలు, వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు వాళ్ళకి నేనే ప్రతిఫలం ఇస్తాను. ఎంత మిమ్మల్ని అంటే ఒక సేవకుడి ద్వారా ఒక కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని చెప్తున్నాడు. అదేనా, ఒక సేవకుడు ఒక కుటుంబానికి రావడం వల్ల ఆ కుటుంబంలో వారికి భోజనం పెట్టొచ్చు, లేకపోతే మంచిలు ఇవ్వచ్చు, టీ పెట్టచ్చు, సంథింగ్ ఏదైనా చేయొచ్చు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ప్రతిఫలం చేస్తాడంట దేవుడు. సో ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు. భలే వేసిన గారు ఒక పాట ఉంటది, శుభ సూచనగా మార్చిన అంటే నేను వెళ్ళినప్పుడు నన్ను శుభ సూచనగా మార్చావయ్యా అని ఒక పాట పాడతాడు. సో ఈ 42 వచనాలు కూడా ఒక్క అపోస్తులకే చెప్తున్నాడు. మీరు ఎట్లా పెట్టుకుంటారో నాకు తెలియదు, టైటిల్ 10వ అధ్యాయం మీరు బైబుల్లో రాసుకోవాలి. ఇది అపోస్తులతో దేవుడు మాట్లాడిన మాటలు అని మీరు ఎట్లా రాసుకుంటారో రాసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఇవాళ నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వరకే ఇచ్చాను. అపోస్తులు ఎవరు, వాళ్ళు ఆ పేరు ఎట్టొచ్చింది, వాళ్ళు ఎంతమంది, వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడాడు, వాళ్ళకి ఏ అధికారం ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఎవరి మధ్య ఎలా ఉండాలి అన్నాడు. సో నేను మీతో చెప్పింది మీరు చీకట్లో చెప్పింది మీరు వెలుగులో చెప్పాలని చెప్పాడు. మీరు ఏం భయపడవద్దు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమని చెప్పాడు. మిమ్మల్ని చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటే, యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించడం ప్రకటించడం అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సో దట్స్ వీళ్ళకి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళకి అర్థమైందండి. ఇప్పటి వరకు పని అయింది, ముందు పని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అందుకని ప్రతిసారి నేను కొంతమందిని ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళు తక్కువ చేసి మీరు తక్కువ చేసి మీకు పని అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. మిమ్మల్ని కూడా ఒక పనికి పిలిచేటప్పుడు ఆ పని ఎందుకు చెప్పాలి ఫస్ట్. అది యేసయ్య కూడా ముందు ఇదిరా పని, ఇది చేయకూడదు, ఇక్కడ ఇలా ఉండకూడదు, ఇక్కడ వీళ్ళతో వీళ్ళ మధ్య ఇలా ఉండాలి, మీరేం దేనికి భయపడదు, మిమ్మల్ని మీరందరూ కూడా నా దగ్గర ఉన్నారు అంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా, మీ తల్ల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నా కూడా అంటాడు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని 30వ వచనం అదే కదా, అంటే 10:30 అదే వచనం ఉంది కదా, మీ తల్ల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నావు కనుక మీరు భయపడకూడదు. ఎందుకన్నాడంటే ఈ మాట పైన జరిగిన సందర్భంలో ఏముంటదంటే మిమ్మల్ని చంపుతారు, అదే చెప్పాడు కదా పైన వచనాల్లో. 28వ వచనము, ఆత్మను చంపనాక దేహమును చంపు వారికి భయపడకుడి అన్నారంటే, అంటే ఈ దేహాన్ని చంపడానికి మనుషులు వస్తారు. ముందే చెప్పినట్టు చూసారా అండి. అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచి అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంత శ్రమ రాబోతుందో కూడా ముందే చెప్తున్నాడు. అంటే డే 1 చెప్తున్నాడు వాళ్ళకి. సో అంటే 3.5 years జర్నీ తర్వాత ఏం జరగబోతుందో కూడా ముందే చెప్తున్నాడు యేసయ్య. సో ఆ ప్రతిదీ ముందే చెప్పినట్టు ఈ 10వ అధ్యాయం మొత్తం కూడా వాళ్ళకి ప్రతిదీ ముందే చెప్పినట్టు. వాళ్ళకి మీరు ఎంత ఎక్కువ లోతుగా ధ్యానిస్తే ఇంకా అన్ని ఎక్కువ విషయాలు చెప్తారు. ఇంకా 22వ వచనంలో ఏమో తెలుసా,
22వ వచనంలో, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడే రక్షింపబడును. అర్థమైందా? వాడు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణానికి పారిపోండి. అసలు చూడండి ఎంత ముందే చెప్తున్నాడు అన్ని విషయాలు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? ఆయన ఆరోహణ అయ్యి అపోస్తలుల కార్యాల్లో జరిగింది విషయాలు, కానీ ముందే చెప్తున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నేను చెప్పబోతున్నాను అపోస్తలుల గురించి. మట్టుకు ఈ రోజు మనం తెలుసుకునే విషయాలు దేవుడు మన హృదయంలో, మన హృదయంలో భద్రపరచును కాక. ఆమేన్. థాంక్యూ.